సిస్టర్, ఈ మాటలు నీకే. బ్రదర్, ఈ మాటలు మీకే. నా మాటను జాగ్రత్తగా ఆలకించండి. ఇంతకాలము శ్రమ పెట్టిన శత్రువు, ఇబ్బంది పెట్టిన శత్రువు, పిల్లల విషయంలో, మీ భర్త విషయంలో, మీ భార్య విషయంలో, మీ ఉద్యోగము విషయంలో, మీ వ్యాపారం విషయంలో ఇబ్బంది పెట్టిన శత్రువు, కలవరపెట్టిన శత్రువు, కఠినంగా ప్రవర్తించిన శత్రువు, మీ చేత బలవంతంగా బరువు మోయించిన శత్రువు, ఇక మీదట మీ ఎదుట కనబడనివ్వకుండా చేస్తానని అంటున్నాడు ప్రభు. మీరు ఊరికనే ఉండమంటున్నాడు మిమ్మల్ని. మీ పక్షాన దేవుడే వ్యాజ్యమాడపోతున్నాడని చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను మీ పక్షమున వ్యాజ్యమాడబోతున్నాను, నేను మీ పక్షమున యుద్ధము చేయబోతున్నానని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఎందుకు భయము? ఇక నిర్లక్ష్యం కాకుండా ప్రభు త్వరగా ఈ సంవత్సరము నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. నీ వ్యాపారంలో నష్టపోతున్నావా? నీ ఆర్థిక విషయమై ఇబ్బంది పడుతున్నావా? యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మాటల్ని విశ్వసించండి సిస్టర్, ఈ మాటల్ని విశ్వసించండి బ్రదర్. నేను ఇక్కడ వచ్చి నా అంతటా నేను మాట్లాడతలేను. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తేనే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈరోజు ఎక్కడో నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు, ఎక్కడో నువ్వు బాధపడిపోతున్నావు అని ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. కాబట్టి ఇదిగో నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు చెందకు. నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఈ సంవత్సరము అద్భుత రీతిగా ఉండబోతుంది. ఈ సంవత్సరము అద్భుత రీతిగా నీ జీవితాన్ని ముగించబోతున్నాడు. భయపడొద్దు, దిగులు చెందొద్దు. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. ధైర్యం కలిగి ఉండు, నిర్భయము కలిగి ఉండు. జయిద్దాం, కలిసి జయిద్దాం, ప్రార్థన చేద్దాం. ఏదైతే శత్రువు ఇంతకాలం నేను కలవరపెట్టాడో, ఇబ్బంది పెట్టాడో, ఇక మీదట ఆ శత్రువుని దేవుడు కలవరపెట్టబోతున్నాడు. ఆ శత్రువు నిన్ను చూసి పారిపోబోతున్నాడు. ఆ శత్రువు నిన్ను చూసి చెప్పబోతున్నాడు, ఒరేయ్ వాళ్ళ పక్షాన వాళ్ళ దేవుడున్నాడు, వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతున్నాడని శత్రువు చెప్పబోతున్నాడు. భయపడి నేను వదిలేసి, నీ పరిస్థితిని వదిలేసి పారిపోబోతున్నాడు. విజయం మనదే. గాడ్ బ్లెస్ యు ఆల్.